సమాజ హితం నేను మీ సాయిస్తా ముందుగా ఈ రోజు పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం అయితే ఈ రోజు ప్రధాన దినపత్రికలో ఏ అంశాలు ఉన్నాయని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నమస్తే తెలంగాణ వెలుగు దినపత్రికలో చూసుకుందాం ముందుగా నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంక్షలు గ్యారంటీ గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు అని ఇచ్చారు అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే మార్చి నుంచి సిఏఏ దేశమంతా అమలుకు హోంశాఖ ట్రయల్ అని కూడా ఇచ్చారు అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే అధిక పెన్షన్ కు కొత్త మెలిక అని కూడా ఇచ్చారు పెన్షన్దారుల ఆశలపై నీరు చల్లిన ఈపీఎఫ్ఓ నిబంధనలపై మార్పుతో 40% తగ్గనున్న పెన్షన్ అని కూడా ఇచ్చారు అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ అని కూడా ఇచ్చారు ఆయనతో పాటు నిర్మాత కేదార్నాథ్ పైన ఎఫ్ఐఆర్ అలానే హోటల్ యజమాని కొడుకే పార్టీల నిర్వాహకుడు అని కూడా ఇచ్చారు అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే సబ్సిడీ గ్యాస్ సగం మందికే మహాలక్ష్మి పథకం విధి విధానాలు విడుదల చేసిన ప్రభుత్వం అని కూడా ఇచ్చారు అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే చలో మేడిగడ్డ 1న బరాజ్ సందర్శనకు బీఆర్ఎస్ బృందం కాళేశ్వరం అన్ని నిర్మాణాల పరిశీలన కేటీఆర్ అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే బెంగళూరుకు పన్ను పోటు అని కూడా ఇచ్చారు ఆస్తి పన్ను భారీగా పెంచుకున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ అని కూడా ఇచ్చారు అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఒక్క ఊరు 100 బోర్లు సాగునీటి కోసం రైతుల తిప్పలు నెల రోజుల్లో ఎదుట్లో ఇక్కడ జల్లెడ అని కూడా ఇచ్చారు అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే పతనం అంచనా హిమాచల్ సర్కార్ కూలిపోయే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాసం పెట్టే యోచనలో బీజేపీ అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే సాంచా సంక్షోభం మూగబోయిన సిరిసిల్ల మరమగ్గాలు నేడు సిరిసిల్లలో కార్మికుల మహాధరణ అని కూడా ఇచ్చారు అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ వరకు చూసుకున్నాం అలానే వెలుగు దినపత్రికలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే వెలుగులో ఎల్లుండి మేడిగడ్డకు పోతాం కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తామని కూడా ఇచ్చారు కేటీఆర్ అలానే ఇక్కడ కేటీఆర్ దమ్ముంటే ఒక్క సీటు గెలువు నువ్వు వస్తావో నీ అయ్యే వస్తాడో రండి చేవేళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే రాజ్యసభ ఫలితాలను మార్చేసిన క్రాస్ ఓటింగ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలను క్రాస్ ఓటింగ్ మార్చేసింది కర్ణాటకలో 2 సీట్లకు బలం ఉన్న అలానే ఇక్కడ 2 సీట్లకు బలం ఉన్న కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకుందని కూడా ఇచ్చారు ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ అని కూడా ఇచ్చారు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ అని కూడా ఇచ్చారు అలానే ఇక్కడ రాడిసన్ డ్రగ్స్ కేసుతో టాలీవుడ్ కు లింక్ అని కూడా ఇచ్చారు రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో టాలీవుడ్ లింకులు బయటపడ్డాయి డైరెక్టర్ క్రిష్ సహా సినీ నటులు లిషి శ్వేతను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు అలానే ఇక్కడ వెలుగులో ఇంకోటి చూస్తే హైదరాబాద్ సీటును గెలవాలి అసదుద్దీన్ పార్లమెంటుకు పోనీయొద్దు కిషన్ రెడ్డి అలానే ఇక్కడ ఇంకోటి చూస్తే బండి వర్సెస్ పొన్నంపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలతో దుమారం అని కూడా ఇచ్చారు అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకుంటే 2,000 కోట్లతో జినోమ్ వ్యాలీ సెకండ్ ఫేజ్ అని కూడా ఇచ్చారు 300 ఎకరాల్లో ఏర్పాటు చేస్తాం రేవంత్ అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే గొర్రెల స్కామ్ పై ఏసీబీ రిపోర్ట్ రెడీ అని కూడా ఇచ్చారు అలానే ఇక్కడ 6 ఏళ్లలో నిండితేనే ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్లు రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే జిఆర్ఎంబీ మీటింగ్ కు ఏపీ డుమ్మా మార్చి 1కి సమావేశం వాయిదా ఇవి వెలుగు అలానే నమస్తే దినపత్రికలో ఉన్న ప్రధానాంశాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంక్షలు గ్యారంటీ గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు కుటుంబంలో ఒకరికే గృహజ్యోతి వర్తింపు సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందే కిరాయి ఇంట్లో ఉంటే 0 బిల్లుకు దూరం 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు మార్గదర్శకాలు నగరాల్లో అత్యధికంగా ఉన్నవి కిరాయి ఇండ్లే అని కూడా ఇచ్చారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలానే కేటీఆర్ దమ్ముంటే ఒక్క సీటు గెలువు నువ్వు వస్తావో నీ అయ్యి వస్తాడు రండి చేవేళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు మేము అల్లాటప్పగాలం కాదు నీ లెక్క అయ్య పేరు చెప్పుకునే కుర్చీలో కూసోలే అలానే మిమ్మల్ని బొంద పెట్టి కుర్చీలో కూర్చున్నాం అని కూడా ఇచ్చారు అలానే అడవి పందుల దోచుకుంటే జనం చెప్పుతో కొట్టిండ్రు అయినా మీకు బుద్ధి రాలే అని ఇచ్చారు యూట్యూబ్ పెట్టుకుంటావా పెట్టుకో మాకు యూట్యూబ్ అక్కర్లే నీ యూట్యూబ్ లైట్లు మాత్రం పగలగొడతామని చెప్పారు అలానే కేడీ మోడీ ఒక్కడే బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నది ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇచ్చినా మార్చి 2న మరో 6,000 ఇస్తామని వెల్లడి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంక్షలు గ్యారంటీ గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు సబ్సిడీ గ్యాస్ సగం ధరకే ఇచ్చేలాగా కూడా సబ్సిడీ గ్యాస్ మందికే కూడా ఇస్తామని కూడా చెప్తారు మహాలక్ష్మి పథకం విధి విధానాలు కూడా విడుదల చేసింది ఈ ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాపాలన దరఖాస్తు చేసుకుంటేనే సబ్సిడీ ఇస్తారని కూడా చెప్తున్నారు అలాగే దరఖాస్తుదారుడి పేరుతో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి కూడా అని కూడా చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే గృహలక్ష్మి అని చెప్పారు గృహజ్యోతి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందని కూడా చెప్పారు గృహజ్యోతి అనేది సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కూడా 0 కరెంటు బిల్ అనేది 0 యూనిట్ కరెంటు బిల్ అనేది వర్తించదు ఎక్కువ అత్యధికంగా రెంట్ హౌసెసే ఉన్నాయి కానీ ఎక్కువ సొంతింట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు రెంట్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తించదని కూడా చెప్పారు అలానే ఇక్కడ 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి అలానే ఇక్కడ సబ్సిడీ గ్యాస్ సగం మందికి ఇస్తామని కూడా చెప్తున్నారు ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి పథకం కూడా వర్తింపు గ్యాస్ కనెక్షన్ ఇస్తాము సబ్సిడీ తక్కువ ధరకి 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తాము
తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అని కూడా చెప్తున్నారు. ఇక్కడ అలానే కేటీఆర్ దమ్ముంటే ఒక్క సీటు గెలువు అని కూడా రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. నువ్వు వస్తావు అని ఏ వస్తాడో చూసుకో, చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసినట్టు తెలుస్తోంది. అక్కడ ఇంకోటి చూసుకుంటే మేము అల్లాటప్ప గాలం కాదు, నీ లెక్క అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలే, మేము మిమ్మల్ని బొంద పెట్టి మేము కుర్చీలో కూర్చున్నామని రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తోంది. యూట్యూబ్ పెట్టుకుంటావో పెట్టుకో, మాకు మమ్మల్ని ఏ చూబు ఏం చేయలేదని కూడా చెప్తున్నాడు. అలానే కేడీ మోడీ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ కూడా ఒకటే అని కూడా చెప్తున్నారు. అలానే ఇప్పటికీ 25,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము, ఇంకొక 6,000 ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, రోజు ఏదో ఒకటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూనే ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, అలానే కేసీఆర్ కానీ ఇద్దరు ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నారు. అలానే ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇక్కడ చలో మేడిగడ్డ 1న బరాత్ సందర్శనకు బీఆర్ఎస్ బృందం, కాళేశ్వరం అన్ని నిర్మాణాల పరిశీలన కేటీఆర్, మీడియాను నిపుణులను తీసుకెళ్తాం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఎండగడతాం, తెలంగాణ జల విజయం వెనుక కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ఆకలి కేకల నుంచి అన్నం గిన్నెలుగా మార్చాం, బరాజ్ కొట్టుకుపోవాలనే ప్రభుత్వం కుట్ర, వెంటనే మరమ్మత్తు చేసి సాగునీళ్లు ఇవ్వండి, రైతులను ప్రజలను ఇబ్బంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ మనం చూసుకుంటే ఎల్లుండి మేడిగడ్డకు పోతాం, కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తాం, కేటీఆర్ ప్రాజెక్టులు అన్ని బ్యారేజీలు, పంప్ హౌస్లు, రిజర్వాయర్లను పరిశీలిస్తాం, కాళేశ్వరం కామధేను, దాంతోనే ఆకలి కేకలు, తెలంగాణ అన్నం గిన్నెగా మారింది, మేడిగడ్డకు చిన్న డ్యామేజ్ అయిందంటే కాఫర్ డ్యామ్ కట్టి 2 నెలల్లో రిపేర్ చేయొచ్చు, బ్యారేజ్ కొట్టుకుపోయేలా ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపణ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ మేడిగడ్డకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనం చూసుకుంటే రీసెంట్ గా కూడా రేవంత్ రెడ్డి సందర్శించడం జరిగింది మేడిగడ్డని. అలానే ఇప్పుడు కేటీఆర్ కూడా 1న మేడిగడ్డకి వెళ్దాము, అందరినీ తీసుకొని ప్రెస్ని తీసుకొని వెళ్తాం, మీడియాని తీసుకొని వెళ్తాం, అలా నిపుణులను కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ప్రజలకు వివరిస్తాం, మేడిగడ్డని కాంగ్రెస్ కొట్టుకుపోయే ప్రయత్నం చేయాలని చూస్తుంది, దాన్ని పూర్తిగా తీసేసేయాలనే ప్రయత్నం చేస్తుంది, కానీ పక్కన కాపర్ బ్రిడ్జ్ అనేది కాపర్ డ్యామ్ కట్టి ప్రజలకి రైతులకి నీళ్ళు అందేలా చూడొచ్చు, కానీ చూడట్లేదు, మేము ప్రతిదీ వివరిస్తామని చెప్పేసి కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. చూస్తూనే ఉన్నాం మనం, ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు దుమారం రేపుతూనే ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. మేడిగడ్డకి సంబంధించింది రీసెంట్ గా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ కూడా దీని గురించి ఆరా తీయడానికి మళ్ళీ వెళ్తున్నారు మేడిగడ్డకి. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్, ఆయనతో పాటు నిర్మాత కేదార్నాథ్ పైన ఎఫ్ఐఆర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు డ్రగ్స్ కేసు వస్తూనే ఉన్నాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కూడా రేవంత్ రెడ్డి తీర్చిదిద్దానని చెప్పాడు, కానీ ఇక్కడ ప్రముఖ సినీ నటులు, డైరెక్టర్లు, అలానే ప్రొడ్యూసర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైరెక్టర్ క్రిష్ కూడా రీసెంట్ గా ఈ కేసులో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది, పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కేసు నమోదు చేసి నిర్మాత కేదార్నాథ్ పైన కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే టాలీవుడ్ కి కూడా మంచి లింకులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. డైరెక్టర్ క్రిష్ సహా సినీ నటులు లిషి శ్వేతన్ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించేందుకు పోలీసులు మొత్తం రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇవి దీనికి సంబంధించిన వార్త. అలానే ఇప్పుడు ఇంకొక న్యూస్ చూసుకున్నట్టయితే ఒక్క ఊరు 100 బోర్లు, సాగునీటి కోసం రైతుల తిప్పలు, నెల రోజుల్లో ఎదుట్ల జల్లెళ్లు అన్న ఇచ్చారు. ఇక్కడ అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిన చెరువులు, తడారిన పొలాలు, దిక్కుతోచని స్థితిలో బోర్ల డ్రిల్లింగ్, 20 బోర్లలో చుక్క నీరు పడలే, ఏకంగా 5 బోర్లు వేసిన రైతులు ప్రకాష్ వర్మ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండల రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే మొత్తం 20 బోర్లు వేసినా కూడా ఒక్క బోర్లో కూడా చుక్క నీరు రాలేదని చెప్పేసి రైతులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ గోడని విలపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ చూసుకుంటున్నాం మనం, రాస్తారోకో కూడా చేస్తున్నారు రైతులు. ఒక ఆయన ఏకంగా 5 బోర్లు వేసినట్టు తెలుస్తుంది, ప్రకాష్ వర్మ అనే ఆయన. దీనికి సంబంధించిన వార్త. ఇప్పుడు అలానే ఇంకొక న్యూస్ చూసుకుంటే, నేటి నుంచి ఇంటర్ పరీక్షలు, నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ, ఆందోళనకు గురయ్యే వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిమిషం లేట్ అయినా సరే ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. ఈ నిమిషం లేట్ అయినా సరే ఎగ్జామ్ సెంటర్స్ కి ఎలా చేయమని చెప్తున్నారు. సో పిల్లలందరూ జాగ్రత్తగా హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్స్ కి చేరుకోవాల్సిందిగా కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆందోళనకు గురయ్యే వారంతా టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం వెలుగు దినపత్రికలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 11,062 పోస్టులతో మెగా డిఎస్సి ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ. ఇయాలను రేపు నోటిఫికేషన్, ఖాళీలో 7,304 ఎస్జిటి పోస్టులు, పాత నోటిఫికేషన్ రద్దుకు సర్కార్ నిర్ణయం. ఇక్కడ మనం చూసుకున్నట్టే మెగా డిఎస్సి పోస్టులు 11,062 పోస్టులు రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. రేపో ఎల్లుండో కూడా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతాయని కూడా చెప్తున్నారు. మొత్తం ఖాళీలో 7,304 ఎస్టీల్ పోస్టులు అని ఇచ్చారు. కూడా పాత నోటిఫికేషన్ కూడా రద్దు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే హైదరాబాద్ సీటును గెలవాలి, అసదుద్దీన్ పార్లమెంట్ కు పోనివ్వద్దు కిషన్ రెడ్డి. అసదుద్దీన్ పార్లమెంట్ కే పోనివ్వద్దని చెప్పి కిషన్ రెడ్డి ఇక్కడ
చెప్పినట్టు తెలుస్తుంది. అలానే ఎంఐఎం ఎక్కడుంటే అక్కడ రౌడీయిజమే, ఆ పార్టీ ఉన్న చోట అభివృద్ధి జరగదని కూడా ఇక్కడ కిషన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే బండి వర్సెస్ పొన్నంపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలతో దుమారం, బగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదులు, సంజయ్ దిష్టిబొమ్మను దహనాలు. అలానే యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణుల యత్నం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బండి వర్సెస్ పొన్నం అని ఇచ్చారు. ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాలు అంటేనే ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం. అలానే ఆ ప్రాసెస్ లోనే ఇక్కడ కూడా బండి వర్సెస్ పొన్నం అని కూడా ఇచ్చారు. బగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు కంప్లైంట్స్ ఇచ్చే దగ్గర కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. అలానే యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడం జరిగింది. అలానే ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలు హుస్నాబాద్ నియోజకవర్గంలో హైటెన్షన్ అని కూడా ఇచ్చారు. పొన్నంను వ్యక్తిగతంగా విమర్శించలేదన్న సంజయ్. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే గొర్రెల స్కామ్ పై ఏసీబీ రిపోర్ట్ రెడీ, కాంట్రాక్టర్లతో ఆఫీసర్ల కుమ్మక్కు, రైతులకు ఇవ్వాల్సిన 2.10 కోట్లు బినామీ అకౌంట్లకు మళ్లింపు, ఇప్పటికే 4 ప్రభుత్వ అధికారులు అరెస్ట్, విదేశాలకు పారిపోయిన కాంట్రాక్టర్లు 2 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్. ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్ గా కూడా మనం చూసుకున్నాం, గొర్రెల స్కామ్ కూడా జరిగిందని చెప్పేసి ఇక్కడ గొర్రెల స్కామ్ పై కూడా ఏసీపీ ఒక రిపోర్ట్ అనేది రెడీ చేసింది. ఇప్పటికే రైతులకు 1.10 కోట్లు రావాలి, అవన్నీ వసూలు చేసి ఇస్తాం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అని కూడా చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే 6 ఏళ్లు నిండితేనే ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్, రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 6 ఏళ్లు పిల్లలకి నిండితేనే కేంద్ర విద్యాలయాల్లో కానీ పాఠశాలల్లో కానీ పిల్లల్ని చేర్చుకోవాలి అని చెప్పేసి కొత్త రూల్ కూడా పాస్ చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే జిఆర్ఎంపీ మీటింగ్ కు ఏపీ డుమ్మా అని ఇచ్చారు. మార్చి 1కి సమావేశం వాయిదా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మీటింగ్ కు ఆంధ్రప్రదేశ్ డుమ్మా కొట్టింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు రివర్ బోర్డ్ మీటింగ్ కి ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు వెళ్లకుండానే ఉంటుంది. అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏపీ రాలేదు కాబట్టి మళ్ళీ మార్చి 1కి దీన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. చూశారు కదా, ఇవి ఈరోజు ప్రధాన అంశాలు ప్రధాన దినపత్రికలో. ఇది వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమం. మరొక పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.